వాటికి మీరే ఉన్న సమస్యలు 100% ఇక్కడ ప్రజలకు ఇంటింటికి వెళ్ళిన సమయంలో మీరు అడిగినటువంటి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. రామాలయం నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్నది. దాని ప్రతిష్టా కార్యక్రమము, దాని తర్వాత ధూపదీప నైవేద్యాలు కూడా కొంత ఇక్కడ అవసరం ఉన్నది. మేము దాని మంత్రి గారితో కూడా చర్చించడం, వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే శ్రీరామనవమి లోపే దాని ప్రతిష్ట పూర్తి చేసుకొని అంగరంగ వైభవంగా ఆ గుడి ముందే మేము శ్రీరామనవమి చేసుకోవడానికి కూడా ప్రజలందరితో కలిసి చేసుకుంటామని చెప్పి, ఎల్లమ్మ గుడికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ కార్యక్రమం వ్యవసాయ కూలీలకు పోయేటప్పుడు కానీ లేకపోతే పంట వేసే టైంలో కూడా ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ పెట్టి పోతారు. నాకు కూడా ఎంతో సెంటిమెంటు. నేను గత ఎన్నికల్లో కూడా వైస్ చైర్మన్ అప్పుడు కూడా ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టుకోవడం, నాకు అమ్మవారి ఆశీస్సులు లభించడం నేను చాలా సెంటిమెంట్గా భావిస్తున్నాను. దాని వెంటనే అక్కడ ఒక బోరు వేపించి దాని చుట్టూ కూడా ప్రైరీ కూడా నిర్మిస్తామని చెప్పి అక్కడ ఒక బల్లాలు వేసి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తారు. అలాగే మసీదు విషయంలో కూడా మన పెద్ద మసీదు తర్వాత ఇక్కడ మసీదు చాలా పురాతనమైనది. ఆ మసీదు కూడా మౌలిక కోసం చాలా వరకు ముస్లిం పెద్దలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మంత్రి గారి సహకారంతో కూడా చేస్తాను. 24వ వార్డులో ఉన్న బజార్లో 25, 24వ వార్డులో ఉన్న బజార్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. వాటికి గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో అనేక గుంటలు ఉన్న రోడ్లను కూడా ఖరాబ్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు వెళ్తుంటే కూడా ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి నీటి సమస్య ఎక్కువ ఉంది. కొన్ని ప్రాంతాలలో నీళ్లు వృధాగా పోతుంది, కొన్ని ప్రాంతాల్లో నీరు అసలు రావడం లేదు. వాటి సమస్యలు కూడా నా దృష్టిలో ఉన్నాయి. గెలిచిన 15 రోజులలోనే నేను వీరికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలలో నీటి సమస్య వెంటనే తీర్చి తర్వాత 1 సంవత్సర కాలంలోనే మొత్తం ఎక్కడ కూడా మట్టి రోడ్లు, పగిలిపోయిన రోడ్లు లేకుండా సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామని చెప్పి హామీ ఇస్తాను.